శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తెలుగులో గోచార ఫలితాలు మేషరాశి నుండి మీనరాశి వరకు మీకు సంపూర్ణంగా ప్రతిరోజు తిథి వార నక్షత్రము గ్రహాల రీతిగా సంపూర్ణంగా వివరిస్తున్నాను. ఈరోజు మేషరాశికి మొట్టమొదట ఉద్యోగ ప్రయత్నంలో సానుకూలత ఉంటుంది, విజయం పొందుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మందకొడిగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే విద్య విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది, అనుకున్న పని విజయవంతం అవుతుంది. వ్యాపార రంగంలో అడ్డుపోట్లని అధిగమిస్తారు. అలాగే మీరు చిరకాల కోరిక ఈరోజు గెలవగలుగుతారు. ప్రేమతో కలిగిన రోజుగా ఈరోజు చెప్పబడుతుంది. ఈరోజు మీ చుట్టూ ఉన్నవారి గురించి అవగాహన ఉంటుంది. మీరు తల్లిదండ్రుల కోరికలు నెరవేరుస్తారు. కొత్త ప్రయత్నాలు, అడ్డంకులు మరియు కొన్ని విషయాల్లో ఆలస్యం జరగవచ్చు. పొదుపు చేసుకున్న డబ్బు ద్వారా మీరు ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు. స్థిరాస్తులు కొనుక్కోగలుగుతారు. వ్యాపార రంగంలో అభివృద్ధిని చూడగలుగుతారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి చాలా ఉద్యోగంలో ప్రత్యేకమైన మీరు ప్రయత్నిస్తున్న విషయంలో చాలా సానుకూలంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటారు. అనుకున్న పనులు జరుగుతాయి. ఈరోజు విద్యారంగం మీకు కలిసి వస్తాయి. ఉద్యోగ రీతిలో ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. సంపదపరమైన విషయాల్లో బాగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కొత్త సంబంధాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలలో, ప్రేమ విషయాల్లో మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. మాట విలువ పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు బాగా అనుకూలంగా ఉంటుంది. మీ స్నేహితుల సహకారం శ్రేష్టత దారితీస్తుంది. విద్యలో ఆసక్తి లేకపోవడం వల్ల కొన్ని సమస్యలను అధిగమించగలుగుతారు. ఈరోజు అదృష్టం నిండిన రోజుగా చెప్పబడుతుంది. అలాగే మిథున రాశి వారికి ఉద్యోగ విషయంలో శక్తివంతంగా విజయం అనేది కలుగుతుంది. అలాగే వ్యాపార రంగంలో చాలా సానుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. మీకు సంపదపరమైన విషయాల్లో ఈరోజు చాలా బలంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగైన ఫలితంలో ఉంటుంది. కొద్దిగా భార్యాభర్తల విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈరోజు పాత సమస్యలు మీరు వేరే విధానంగా పరిష్కారాలు కనుగొంటారు. కుటుంబంలో సహకారం వాతావరణం ఉంటుంది. కొత్త వాహనం యొక్క ఆలోచన మెరుగుపడుతుంది. కొత్త రంగంలో ఆసక్తి కలుగుతుంది. ఉన్నత పదవిని ఉన్న వ్యక్తులతో మీ పరిచయాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య సన్నిహితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈరోజు నమ్మకం కలిగిన రోజుగా చెప్పబడుతుంది. అలాగే కర్కట రాశి వారికి వీళ్ళు ప్రత్యేకంగా ఎక్కువగా ఉద్యోగ రీతిగా ఆటుపోట్లు ఉన్న విషయాన్ని అధిగమిస్తారు. ఉద్యోగంలో చేరాలనుకున్న వారికి కొద్దిగా నిరాశ కలిగిస్తూ ఉంటుంది. అలాగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యారంగంలో సానుకూలత ఉంది. వ్యాపార రంగంలో కొన్ని ఇబ్బందులను అధిగమిస్తూ లాభాలు తక్కువగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది. మీరు మీ కార్యకలాపాలపై ఆసక్తి ఉంటారు. మీరు సుగంధ ద్రవ్యముల పనిలో రాణిస్తారు. బయట ప్రపంచంలో మీ కొత్త అనుభవం లభిస్తుంది. మీరు స్నేహితులు లొంగిపోకుండా ఉంటారు. ఊహించిన విధంగా శుభ ఖర్చులు ఉంటాయి. ఇల్లు కొనడానికి సంబంధించిన ఆలోచనలు నిజమవుతాయి. తెలివైన చర్చలు మీపై విశ్వాసం పెంచుతుంది. స్నేహం మెరుగుపడడానికి ఈరోజు ముఖ్యమైన రోజుగా మీరు పరిగణలో తీసుకోవాలి. అలాగే సింహరాశి వారికి ఈరోజు సింహరాశి వారికి ఉద్యోగస్థంలో చాలా విజయం పొందుతారు. కోపాన్ని తగ్గించుకోండి. శత్రువులు ఏర్పరచుకోకుండా ఉండండి. మాట తీరులో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యారంగం వారు ప్రయత్నించిన విషయాలలో నిరాశ కలిగించి ఉండొచ్చు. అలాగే ఆరోగ్య పరిస్థితిలో చాలా ఇబ్బందికరంగా కొన్ని ఆరోగ్య ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆహార నియమాలని ఖచ్చితంగా పాటించండి. ప్రేమ విషయంలో ఇబ్బందులు వస్తాయి. భార్యాభర్తల్లో లోటు కనబడుతుంది. ధన సంపాదన విషయంలో శత్రువుల పైన మనం ఇబ్బందులు కలిగించే అవకాశం కూడా ఉంటుంది. తమ్ముళ్ళ నుండి ప్రయోజనాలు ఉంటాయి. సాంకేతిక సాధనాల ద్వారా లాభాలు పెరుగుతాయి. కొన్ని ఊహించిన ప్రయాణాల ద్వారా కొత్త అనుభవాలు ఏర్పడతాయి.
కార్యకలాపాలలో ఒక రకమైన నీరసం ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది. ఆరోగ్యానికి మతిమరుపు కారణంగా చిన్న సమస్యలు తల ఎత్తే పరిష్కారం అవుతుంది. ఈ రోజులు అడ్డంకులు తొలగిపోయే రోజు. చూడండి, అడ్డంకులు కూడా తొలగిపోతాయంట. అలాగే తులారాశి వారికి ఉత్సాహంతో కూడిన ఉద్యోగంలో చేరడం జరగబోతుంది. ఈరోజు విద్యలో చాలా అనుకూలత చాలా బాగుంది. వ్యాపార రంగంలో చాలా లాభసాటిగా ఉంటారు. కానీ పాత బకాయిలని తీర్చుకునేదానికి సంపద సరిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా స్నేహితులు, బంధువులు వాళ్ళ సూచనలను తీసుకొని అడుగు వేయడం మంచిది. అలాగే ఆరోగ్య నియమాలను పాటించండి. మానసిక ఒత్తిడి అధిగమించే అవకాశం ఉంటుంది. ఈరోజు తండ్రి ద్వారా సహకారం ఉంటుంది. విదేశీయాల ఉద్యోగం అవకాశం అనుకూలంగా ఉంటాయి. సంభాషణలు సున్నితంగా ఉండండి. పూర్వీకుల ఆస్తి కేసులో తెలివిగా వ్యవహరించండి. ఉన్నతాధికారి రాయితీలు ఇవ్వండి. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. పిల్లలకు రాయితీలు ఇవ్వండి. ఆనందంతో నిండిన రోజు. ఈరోజు మంచి రోజుగా చెప్పబడుతుంది. అలాగే ఈరోజు తులారాశి వారు, వీళ్ళకి ఈరోజు ఉద్యోగరీతిగా సంపూర్ణ బలం కలిగి మానసిక ఒత్తిడి ఉంటుంది. కొంచెం ఎదురు చూస్తున్న ఉద్యోగ విషయాల్లో శుభవార్త అందక నిరాశ కలిగి ఉంటుంది. విద్య విషయంలో చాలా అనుకూలం తక్కువగానే ఉంది. వ్యాపార రంగంలో ధన నష్టం అనేది ఇబ్బందులు కలిగించవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య పరిస్థితి విషయంలో మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. పొదుపు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలు పెరుగుతాయి. కార్యకలాపాల్లో గందరగోళం తొలగిపోతాయి. రుణ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక సమస్యలు సుష్టమైన ఫలితాలు ఉంటాయి. కొన్ని తప్పిపోయిన వస్తువులు దొరుకుతాయి. దేనినైనా ఎదుర్కొనే పరిణిత మీకు ఉంటుంది. వ్యతిరేకంగా ఉండే వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ విషయాల్లో కానీ అప్పులు ఇచ్చే స్థానంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని సంపూర్ణంగా వివరించబడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి ఉద్యోగ విషయంలో మధ్యమంగా ఉంది. వ్యాపార రంగంలో చాలా వరకు మనస్ఫూర్త కలిగి ఉంటారు. అలాగే ఉద్యోగ విషయాలలో పనిచేస్తున్న వారికి నిరాశ కలిగించినట్టు కనబడుతుంది. విద్య విషయంలో ఉన్న వారికి సానుకూలతంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెరుగుపడడం, అలాగే మనసు ప్రశాంతత ఉంటుంది. ఈరోజు మీరు ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా పనిచేస్తారు. అధికారికంగా పనిలో ఉన్నత పరిస్థితులు ఉంటాయి. మీరు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకుంటారు. వ్యాపార సంబంధిత ప్రయాణం మెరుగుపడుతుంది. ఆదాయం పెంచే ఆలోచనలు పెరుగుతాయి. పిల్లల నుండి మీ సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఆనందంతో నిండిన రోజుగా చెప్పబడుతుంది. అలాగే ధనుసు రాశి వారికి ఈరోజు అద్భుతమైన రోజు. ఉద్యోగంలో విజయం, వ్యాపార రంగంలో నూతన వ్యాపారం, అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం, అలాగే కుటుంబపరమైన విషయాల్లో కూడా సానుకూలంగా ఉంటుంది. ప్రతి అడుగు విజయం పైనే నడిపించే రోజుగా ఈరోజు ఉండబోతుంది. క్రయ విక్రయాలలో పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మికగా సంబంధించిన పనుల్లో పాల్గొనడం జరుగుతుంది. విదేశీ వాణిజ్య సంబంధించిన ప్రయత్నంలో విజయవంతమవుతాయి. ముఖ్యమైన వ్యక్తులతో మీకు పరిచయాలు లభిస్తాయి. నగదు ప్రవాహం తృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులు తమ చదువుల్లో పట్ల మరింత ఉత్సాహంగా ఉంటారని సంతోషకరమైన రోజుగా ఈరోజు చెప్పబడుతుంది. మకర రాశి వారికి, వీళ్ళకి సంపద విషయంలో మెరుగుపడుతుంది. ఈరోజు ప్రేమలో విజయం పొందుతారు. కుటుంబంలో సంతోషకరం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది. విదేశీయ ప్రయాణం చేయడం జరుగుతుంది. ఆనందకరమైన శుభవార్తలు వింటారు. అలాగే ఉన్నతాధికారులు లొంగిపోయే విషయాలలో, కొంచెం వ్యాపారంలో పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మనసులో కొన్ని గందరగోళ కారణంగా కొన్ని అడ్డంకులు ఉంటాయి. వ్యర్థమైన చర్చలకు దూరంగా ఉండడం మంచిది. తోబుట్టువులు భావాలను అర్థం చేసుకుంటారు. లావాదేవీ ఆలోచించే విషయాల్లో తగువంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి ఈరోజు అష్టమాధిపతి చంద్రుడు అష్టమంలో ఉండడం వల్ల ప్రత్యేకంగా చాలా ప్రశాంతంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలతో ఎటువంటి విషయాల్లో పోకండి. వాహనాల్లో కానీ ఎక్కువ ప్రయాణాలు చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. వాగ్దాటి విషయంలో ప్రశాంతతగా ఉండడం మంచిది. ఆరోగ్య విషయం చాలా ఇబ్బందికరంగా ఉన్నది.
సంపద విషయం మెరుగైన ఫలితం కనబడడం లేదు. ఉద్యోగ ప్రయత్నాల్లో నిరాశ కలిగించినట్టు కనబడుతుంది. మానసిక ఒత్తిడి అధిగమించే అవకాశం ఉండాలి. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభ సంభాషణ జరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయం అవుతారు. మాట్లాడే నైపుణ్యం ద్వారా మీకు లాభాలు పొందుతారు. దృష్టి సంబంధించిన ఇబ్బందులు తగ్గుతాయి. కొత్తగా ఊహించిన అవకాశాలు మలుపు తిరుగుతాయి. మనసులో కొత్త ఆశయాలు పుడతాయి. లాభదాయకమైన రోజు. అలాగే ఈరోజు మీనరాశి వారికి ప్రత్యేకంగా అద్భుతమైన వివాహ కార్యక్రమాలు చేయగలుగుతారు. శుభవార్తలు అందుతాయి. వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరుచుకుంటారు. నూతన గృహాన్ని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. పాత బకాయిలను తీర్చుకోగలుగుతారు. అకస్మాత్తుగా ప్రయాణాలు కొత్త అనుభవాలు తెస్తాయి. అధికారుల పనుల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వారి ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాలు లభిస్తాయి. విధానాలను కొన్ని మార్పులు ఉంటాయి. మీ తోబుట్టువుల ఆలోచనలు మీరు అర్థం చేసుకుంటారు. దాచిన అడ్డంకులను మీరు అధిగమిస్తారు. ఈరోజు